ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి జూలై 11, 12వ తేదీలో వీరికి ఆత్మవిశ్వాసం, ధైర్యం ఎక్కువగా పెరుగుతుంది. ముఖ్యంగా ఈ గ్రహాల వలన వీరికి చాలా అనుకూలంగా మారబోతుంది. అలాగే వ్యాపారం చేసిన, ఉద్యోగం చేసే వారికైనా ఎలాంటి లాభాలు వస్తున్నాయి. ఒక వ్యక్తి వల్ల మీకు అనుకోకుండా శుభవార్త కూడా వింటారు. ఆ వ్యక్తి పేరు ఏమిటి అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే ఈ వివరాలు ఏమిటో అనేది తెలుస్తుంది. అలాగే ఈ రోజున మీకు మీ జీవితం ఏ విధంగా గడుస్తుంది, మీకు ఎలాంటి లాభాలు వస్తాయి, ఏ వ్యక్తి వల్ల మీకు ఆనందం అనేది వస్తుంది అనేది పూర్తి వివరాలలో తెలుసుకుందాం. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పబడడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడను. వ్యాపారం, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, 100% పరిష్కార మార్గం దొరుకుతుంది. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9989446572. డ్రైవర్లకి, పెయింటర్లకి చాలా పెద్ద శుభవార్త వస్తుంది. వీరు అనుకున్నటువంటి ధనలాభం కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త మార్గాలు తలుపు తెరుచుకుంటాయి. వాటి వల్ల డ్రైవర్లకు కానీ, పెయింటర్లకు కానీ, ఆర్టిస్టులకు చాలా సంతోషాన్ని ఇచ్చే శుభవార్త మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఇక ఉద్యోగం చేసేవారికి మీరు చేసే వృత్తిలో మీకు నచ్చినా నచ్చకపోయినా చాలా కాలంగా భరిస్తున్నారు. కానీ ఇప్పుడు బదిలీలు లేదా ఒక సంస్థ నుండి మరో సంస్థకి బదిలీ చేసుకోవడం అనేది ఇప్పుడు మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీరు ఇలాంటి విషయాలలో ఇలాంటి భయం లేకుండా ముందడుగు వేయండి. ఖచ్చితంగా మీకు అనుకున్న ఉద్యోగం మీకు నచ్చిన సంస్థలో దొరుకుతుంది. మార్పులు ఈరోజు చేసినట్లయితే మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకోకుండా ఉద్యోగంలో మార్పు ఈ రోజు నుండి ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా వారంలోపు మీకు శుభవార్త అనేది వస్తుంది. మీరు చాలా కాలంగా ఉద్యోగం పర్మనెంట్ అవుతుందా లేదా అని చాలా కాలంగా టెన్షన్ పడుతున్నారు. అది ఇప్పుడు ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో ఏదైనా చిన్న చిన్న మార్పులు చేసుకోవాలనుకున్నా లేదా ఈ సంస్థ నుండి మరో సంస్థకు వెళ్ళాలనుకున్నా, మీరు ఉద్యోగంలో ఎలాంటి మార్పు చోటు చేసుకోవాలనుకున్నా కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే అప్పుల బాధ నుండి బయటపడే అవకాశం అనేది వస్తుంది. చాలా కాలంగా రుణ బాధల నుండి ఎంతో ఇబ్బందులు, కష్టాలు, బాధలు చూస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు మంచి అవకాశం అనేది వస్తుంది. ఈ సమయం మీకు చాలా కష్టమైన సమయం అని అనుకోకండి. ఎందుకంటే మీరు కష్టపడండి, కానీ ఫలితం మాత్రం ఖచ్చితంగా దక్కుతుంది. ఈ సమయంలో మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం వస్తుంది. అలాగే ఆర్థిక సమస్యల నుండి బయటపడే అవకాశాలు కూడా వస్తాయి. మీరు అనుకున్నటువంటి వృత్తిలో చాలా లాభాలు వస్తాయి. అలాగే చాలా కాలంగా మీ వ్యాపారం వెనుకబడి ఉన్నట్లయితే ఇప్పుడు లాభాలు తెచ్చిపెట్టే మార్గం అనేది వస్తుంది. ఆ మార్గం వల్ల ఆర్థికంగా లాభాలు చూస్తారు. ఎంతో కాలంగా కష్టాలతో ఉన్నవారు ఇప్పుడు ఒకేసారి బయటపడే అవకాశాలు, అలాగే సమాజంలో పేరు, ప్రతిష్ట, గౌరవం అనేది పొందుతారు. ఎంతో కష్టపడ్డా కూడా మీకు సమాజంలో పేరు, ప్రతిష్టలు కాస్త తగ్గాయి. కొన్ని రోజుల నుండి మిమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎంత సహాయం చేసినా కూడా వారు విలువ ఇవ్వడం లేదు. కానీ ఇప్పుడు ఒక మంచి వ్యక్తి వలన మీకు సమాజంలో పేరు, ప్రతిష్టలు వస్తాయి. ఆ వ్యక్తి వలన మీకు సమాజంలో చాలా గౌరవం అనేది పొందుతారు. మీరు కోరుకున్నది ఖచ్చితంగా దక్కుతుంది. ఎందుకంటే ఈ 2 రోజులు ఈ రాశి వారికి చాలా శుభ గడియాలు. కాబట్టి ఆ గడియలలో మీరు ఏదైనా ప్రయత్నించినట్లయితే సక్సెస్ త్వరగానే కనిపిస్తుంది. ఇక విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేవారు
ఖచ్చితంగా ఈ రోజున మీరు ప్రయత్నం మాత్రం అస్సలు మానుకోకండి. ఎందుకంటే ఈ రోజున మీరు చేసే ప్రతి ప్రయత్నం సక్సెస్ అనేది ఉంటుంది. బంధుమిత్రులతో చాలా సంతోషంగా సమయం గడుపుతారు. విద్యార్థులకు అంతా అనుకూలంగానే ఉంటుంది. విద్యార్థులు మీరు చాలా కష్టపడాల్సిన సమయం ఇది. ఆ కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా దక్కుతుంది. మీరు అనుకున్న కాలేజీలో మీకు సీట్ దొరకడం అనేది జరుగుతుంది. అలాగే మీరు చేసే ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ అనేది కనిపించబోతుంది. అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ఖచ్చితంగా ఉద్యోగం దొరికే అవకాశాలు ఏర్పడతాయి. మీ చుట్టూ సానుకూల సమయం ఏర్పడుతుంది. కాబట్టి ఏదైనా అవకాశం వస్తే అస్సలు వదులుకోకండి, అది ప్రయత్నించండి. మీకు నచ్చితే చేయవచ్చు లేదా మానుకోవచ్చు. మరో అవకాశం రావచ్చు, కానీ అన్ని సమయంలో అవకాశాలు మాత్రం రావు. కాబట్టి అవకాశాన్ని మీరు కాస్త చేజారించుకోకండి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వాహనం కొనాలని ప్రయత్నించేవారు ఈ రోజున కొనవచ్చు. ఇలాంటి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడదు. లాయర్, డ్రైవర్, ఆర్టిస్ట్, పెయింటింగ్, అలాగే ఏ పని చేసేవారైనా, ఇలాంటి కన్స్ట్రక్షన్లో ఉన్నవారైనా వీరికి అంత శుభప్రదంగానే జరుగుతుంది. ఈ సింహరాశి వారికి జూలై 11, 12లో వృత్తి ఉద్యోగాల్లో పనులు వేగంగా పూర్తవుతాయి. కొత్త ఆలోచనలు ఆచరణలో పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రయాణంలో కొత్త పరిచయాలు పెరుగుతాయి. అలాగే వారితో కాస్త సమయం అనేది చాలా సంతోషంగా కేటాయిస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఏదైనా శుభకార్యం చేయాలని ఆలోచన విధానం పెరుగుతుంది. అలాగే బంధుమిత్రులతో చాలా సంతోషంగా ఉంటారు. ఖర్చులు అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. ఖర్చులు పెరిగే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అత్యవసరమైన వాటికి డబ్బు ఖర్చు చేయండి. మీరు చేసే పనికి గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. సహోద్యోగుల మద్దతు మీకు లభిస్తుంది. అలాగే ఆహార నియమాలు పాటించండి. చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా మీరు ఏదైనా సలహా తీసుకోండి. ఇతరుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతారు. అలాగే వివాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే మీరు మంచి చేయాలనుకున్నా కూడా ఇతరులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశాలు కూడా ఏర్పడతాయి. రోజు ఉదయాన్నే ఉదయిస్తున్న సూర్య భగవాన్కి అర్ఘ్యం సమర్పించడం వలన మీకు అంతా మంచి జరుగుతుంది. ఏదైనా ఇబ్బంది ఉన్నవారు ఇలా చేయడం, అనారోగ్య సమస్యలు ఉన్నవారు కూడా ఇలా చేయడం చాలా ముఖ్యం. అలాగే ఓం హ్రీం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు రోజు జపించండి. ఇలా చేయడం వలన మీకు అనారోగ్య సమస్యలు అంటూ ఏమీ ఉండవు. ప్రేమ విషయానికి వచ్చినట్లయితే ప్రేమలో కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. ఎందుకంటే సింహరాశి వ్యక్తులని కాస్త అపార్థాలు చోటు చేసుకుంటాయి. మీ పార్ట్నర్ మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మీరు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. మీరు ఎంత ప్రేమిస్తారో ఇతరులు కూడా అలాగే ప్రేమించాలని అనుకుంటారు. కానీ మీ పార్ట్నర్ మిమ్మల్ని అపార్థం చేసుకోవడం వలన కాస్త దూరం కావచ్చు. కాబట్టి కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే ఒక వ్యక్తి వల్ల మీకు ఎలాంటి లాభాలు వస్తున్నాయి అని తెలుసుకునే ముందు వారు ఎవరు అనేది తెలుసుకుందాం. ఆ వ్యక్తి ఎవరు అనేది విషయాలు కూడా తెలుసుకుందాం. ఒక వ్యక్తి చాలా కాలంగా మీకు పరిచయం ఉన్న వ్యక్తి మీకు ఎంతో దూరంగా ఉన్నారు. ఆ దూరంగా ఉన్నవారు ఇప్పుడు మళ్ళీ కలవడం అనేది జరుగుతుంది. వారు చాలా స్థిరపడి ఉంటారు. వారి వల్ల మీకు ఒక మంచి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఆర్ అనే అక్షరం వ్యక్తి మీకు దగ్గరగా కావడం, వారి స్నేహం మీకు ఎంతో ఉపయోగపడడం అనేది జరుగుతుంది. వారి వల్ల ఆర్థికంగా, వ్యాపారపరంగా లాభాలు తెచ్చుకునే అవకాశాలు, ఏ పని అయినా మీరు శ్రద్ధగా చేస్తారు కాబట్టి మీకు ఒక మంచి అవకాశం అనేది ఇస్తారు. అవకాశం మీరు సద్వినియోగం చేసుకున్నట్లయితే మీరు చాలా అదృష్టవంతులుగా మారుతారు.